హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఏంటి రైడర్ కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది 2025 రైడర్ 125 ఐగో అసిస్ట్ లో బ్లాక్ కలర్ వేరియంట్ విత్ రెడ్ కలర్ వీల్స్ వస్తున్నాయి. టీవీఎస్ వాళ్ళు ఎందుకో లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా మనకు బ్లాక్ ఎడిషన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నారు. ప్రతి ఒక్క మోటార్ సైకిల్ లో బ్లాక్ ఎడిషన్ అనేది తీసుకొస్తున్నారు. అసలు మనకు 125 cc కేటగిరీలో టీవీఎస్ రైడర్ లో ఉన్న వేరియంట్స్ అసలు వేరే ఏ బ్రాండ్ లో లేవు. 1 1 2 2 3 3 అన్ని ర్యాంకులు మావే అన్నట్టు అన్ని వేరియంట్స్ మావే అంటూ లాంచ్ చేశారు. దీంట్లో మనకి డ్రమ్ ఉంది, సింగిల్ సీట్ ఉంది, స్ప్లిట్ సీట్ ఉంది, సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఉంది. దాని తర్వాత మనకు TFT కన్సోల్ లో వస్తుంది అండ్ ఇది ఐగో అసిస్ట్ మోడల్. దీంట్లో మనకి కొత్తగా ఏమేమి అప్డేట్ చేశారు అంటే, ఫస్ట్ అప్డేట్ మీరు చూడగానే మీరు నోటీస్ అయ్యేది ఏంటంటే దీని యొక్క న్యూ గ్లాసీ బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ వీల్స్ అన్నమాట. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనకి గ్లాసీ బ్లాక్ లోనే ఉంది. ట్యాంక్ మనకి 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఆర్స్ లోగోతో పాటు దీంట్లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఐగో ఎడిషన్ కాబట్టి దీంట్లో మనకి న్యూ డిజిటల్ స్పీడో కన్సోల్ వచ్చింది. దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఐగో అసిస్ట్ నాటో గ్రే కలర్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియోలో ఈ స్పీడోమీటర్ గురించి డీటెయిల్ గా చెప్పాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇవ్వలేదు. ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అయితే ఉంది. USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఐ బటన్ అనేది కొత్తగా మనకి ఇక్కడ యాడ్ చేశారు. దీంతో మనం వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మొబైల్ లో ఉన్న ఏ గూగుల్ ఫీచరే వాడడం మనం, ఇంకా వాయిస్ కమాండ్ ఏమి ఇస్తాం కానీ. దీంట్లో మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. అలాగే సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ సెట్టింగ్ అండ్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఫీమేల్ శారీ గార్డ్ తో పాటు ఫీమేల్ ఫుటర్స్ కూడా ఉంది. అండ్ రియర్ మనకి టైల్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా టోటల్ గా మనకి గ్లాసీ బ్లాక్ కలర్ లో వస్తున్నాయి. అలాగే మనకు గ్రాబ్ హ్యాండిల్ ని కూడా టోటల్ గా గ్లాసీ బ్లాక్ లో ఇచ్చారు. రియర్ లో మనకి LED టైల్ లైట్ ఉంది. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ఓవరాల్ గా డిజైన్ పరంగా సేమ్ ఉంది. రియర్ లో మనకి 100 సెక్షన్ టైర్ ఉంది. ఫ్రంట్ లో 80 సెక్షన్ టైర్ ఉంది. రియర్ 130mm డ్రమ్ బ్రేక్ తో పాటు ఫ్రంట్ మనకి 240mm పెడల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ ఈ బైక్ లో మనం ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మేజర్ అప్డేట్ అయితే ఉంది. దీంట్లో మనకు 125 cc 3 valve ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ తో పాటు వస్తుంది. ఇది మనకు 11.2 bhp ఆఫ్ పవర్ అండ్ 11.2 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఐగో అసిస్ట్ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి 0.55 Nm టార్క్ అనేది బూస్ట్ అప్ అయితే అవుతుంది. అండ్ ఫ్రంట్ లో సేమ్ అదే LED హెడ్ లైట్ ఉంది. హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో నార్మల్ రైడర్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ఐగో అసిస్ట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే 0.55 Nm టార్క్ అనేది మనకు ఇన్స్టాంట్ గా బూస్ట్ అవుతుంది. సో మీలో చాలా మందికి ఇంకో డౌట్ అనేది ఉండొచ్చు, ఈ ఐగో అసిస్ట్ వల్ల మనకి మైలేజ్ లో ఏమైనా డ్రాప్ ఉంటుంది అంటే మైలేజ్ లో అస్సలు డ్రాప్ ఉండదు. ఎందుకంటే దీంట్లో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ISG మోటార్ కోసం మనకి ఏంటంటే ఒక హై వోల్టేజ్ బ్యాటరీ అనేది యూజ్ చేస్తారు. మనకు బ్యాటరీ నుంచి పవర్ అనేది వస్తుంది కాబట్టి మనకు మైలేజ్ లో ఎటువంటి డ్రాప్ అనేది ఉండదు. ఇంకా డెఫినెట్ గా మైలేజ్ లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సడన్ గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనకు బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది కాబట్టి ఫ్యూల్ అనేది కన్స్యూమ్ కాదు. సో అట్లా మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఫైనల్లీ బాయ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2025 TVS Raider ఐగో అసిస్ట్.